జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలలో ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి తీవ్రంగా ఖండించదగ్గ మాటలు మాట్లాడారు. వారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి మరి మాట్లాడిన మాటలు కావు. వారు మాట్లాడిన మాటలు ఒక ఫ్యాసిస్ట్ లాగా మాట్లాడినారు. వారు మాట్లాడిన మాటలు ఒక అజ్ఞానిలాగా మాట్లాడినారు. వారు మాట్లాడిన మాటలు ఒక అరాచకవాదాన్ని తలపించే విధంగా మాట్లాడినారు. చివరికి ఒక రేసిజంని తలపించే విధంగా మాట్లాడినారు. కాబట్టి వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వ్యక్తిగత దూషణలకు పోయి మరి అధికారంలో ఉన్నాం కదా, ఏది మాట్లాడినా చెల్లుతుందనే విధంగా మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి భాష మరి తెలంగాణలో మన హైదరాబాద్లో చెప్పుకోవాలంటే గలీజ్ భాష అంటాం దాన్ని. మరి ఎంత హీనంగా మరి ఘోరంగా ఆ ఒక ముఖ్యమంత్రి పదవికి మరి అంటే దానికి ఒక కలంకరం తెచ్చే విధంగా మరి మాట్లాడుతున్నారు వారు. మరి ఇది మంచి సాంప్రదాయం కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే, తెలంగాణ సమాజం అంటేనే సాంప్రదాయానికి నిలయంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి ఇలాంటి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సమాజాన్ని మరి కలుషితం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక వ్యక్తుల గురించి, వారి ఎత్తు గురించి, వారి అందం గురించి, వారి ఆహార్యం గురించి మరి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్న సంగతి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు రాష్ట్రానికి ఏమి కావాలా, పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా, ప్రజలకు ఏమి హామీ ఇస్తుందో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలము వ్యక్తిగత దూషణలకు మరి ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఇంకా దగ్గర మరి 100,000 దగ్గరకు వచ్చిన కొద్దీ వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేమో అని చెప్పేసి మరి ప్రజలందరూ వారు అడుగుతారని చెప్పి మరి ఈ రకమైనటువంటి మరి దూషణలు చేసి ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. వారు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యేలందరూ కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వారికి తక్షణం దీనిపైన వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు ఎందుకో అభద్రతా భావంతో ఉన్నారు. మొదటి నుంచి కూడా అభద్రతా భావంతో ఉన్నాడు. ప్రభుత్వం ఉంటుందో పోతుందో, నా పదవి ఉంటుందో పోతుందో అని వారే ఊహించుకుంటున్నారు. వారి పార్టీ ఎమ్మెల్యేలపైన నమ్మకం లేదు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోని వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి, మా పార్టీ నేతల పైన పడి, మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి విషయంగా చెప్పి మనం చేస్తా ఉన్నాను. మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయ్ అని చెప్తా ఉన్నాడు. మరి దేశ ప్రధాని బడేబాయ్ గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా, రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు. మరి అలాంటి నేతనైనా బడేబాయ్ అన్నాడు. మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుండే ఏకనాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పేసి బాఢంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నీ పార్టీలో నీకు పట్టు లేకుండా, నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అభద్రతా భావంతో గేట్లు తెరిస్తే మా ఎమ్మెల్యేలందరూ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు, వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే ఎంత వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా మీ పాత్ర పోషించాలని చెప్పినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది, ప్రభుత్వం నడిపేయడంలో మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా గత 10 సంవత్సరాల నుంచి చేసే పనులన్నింటిలో దుమ్మెత్తిపోసే విధంగా మరి తెలంగాణ నిలబెట్టే ప్రయత్నం 10 సంవత్సరాలు చేస్తే వారు కూలుస్తా ఉన్నారు. మా కష్టాన్నంతా కూడా నీరు గార్చే విధంగా
మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతం చేసిన పనులన్నింటి కూడా మరి ఏదో రకంగా దాంట్లో తప్పులు వెతికి ఫెయిల్ అయినా చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజలకి నష్టం చేస్తున్న సంగతిని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీ పార్టీ పైన మీ ఎమ్మెల్యేల పైన పట్టు లేదు కాబట్టే ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అనే భయాందోళనలతోని మరి మానసిక క్షోభకి మీరు గురవుతూ మరి ఇతర పార్టీ మా పార్టీ నేతల పైన మా పార్టీ నాయకుల పైన ఇలాంటి దుర్భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఎంత పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా ఏం జరుగుతుందో తెలియకుండా కేవలము వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా మన సీట్లు సంపాదించుకొని మళ్ళీ గట్టెక్కాలని ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన తప్పుడు హామీలని మళ్ళీ చెప్పుకుంటూ మేము చేస్తామని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన హామీలకి 100 రోజుల దగ్గర వస్తా ఉన్నది. 100 days గ్యారంటీ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఏం చేయలేకమ్మా అమలు కాక 6 గ్యారంటీల్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ప్రజలకు చేరింది ఎంత? ప్రజలు అడుగుతా ఉన్నారు, ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు దీని గురించి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తే మళ్ళీ తమ పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింటుందని చెప్పేసి ఈరోజు నానా ప్రయత్నం నానా యాత్ర పడుకుంటూ ఆ పని చేయకుండా మరి మా పార్టీ పైన దుమ్మెత్తించే ప్రయత్నం జరుగుతోందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇంత బాధాకరమైన పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఘనత ఆ రోజు మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కింది. మరి ఈరోజు మరి గతంలో అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మరియు ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఉన్నప్పుడు మరి కేయిన్స్ అనే సంస్థ మరి అప్పుడు కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేసి మరి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉంటే ఆ కేయిన్స్ సంస్థ వారిని మాట్లాడి ఒప్పించి తమకు స్థలం ఎక్కడ కావాలో ఫాక్స్కాన్ పక్క కావాలంటే 10 రోజుల్లో ఆ స్థలాన్ని కేటాయింపు చేసి వారికి అన్ని ఏం కావాలో సమకూర్చి మరి 3 నెలల్లో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కూడా భూమి పూజ కార్యక్రమాలు జరిపిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నది. కేవలం రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు, ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతున్నారు. కేవలం ఇప్పుడు కూడా అధికారుల సంగతి మర్చిపోయి విపక్ష పార్టీలుగా వ్యవహరిస్తూ ఉన్నది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కేయిన్స్ అనే సంస్థ గుజరాత్ తరలిపోతా ఉంటే నిద్రపోతున్నారు. దీనిపైన స్పందన లేదు, దీనిపైన మాట్లాడే నాదుడే అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. తమ ప్రభుత్వం ఎట్లా నిలబెట్టుకోవాలి, రాజకీయాలు ఎట్లా నిలబెట్టుకోవాలా, తమ ఎంపీ పదవులు ఏ రకంగా తెచ్చుకోవాలనే ధ్యాస తప్ప ప్రభుత్వం పరిపాలన పైన ఇలాంటి దృష్టి కేంద్రీకరించకుండా పట్టు బిగించకుండా మరి వారు చాలా ఈజీగా చాలా మరి వ్యవహరిస్తున్న సంగతి మనవి చేస్తారు. దానికి ఉదాహరణ మరి కేయిన్స్ అనే సంస్థ వారు ఈరోజు గుజరాత్కు తరలిపోతున్నట్టు అన్ని ప్రధాన శీర్షికల్లో వచ్చిన సంగతి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా క్లారిటీగా కష్టపడి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఇవి. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే ఆ కంపెనీని కాపాడుకోలేక ఈరోజు నిస్సహాయ పరిస్థితిలో ప్రభుత్వం ఉన్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా రాసినట్టు దీనిలో మరి సుమారు 5 నెలలు అయింది అక్కడ భూమి పూజ చేసుకొని మరి వారు ఏర్పడే సిద్ధంగా ఉన్నప్పుడు మరి గుజరాత్ పోతున్నట్టు అధికార యంత్రాంగం తెలిసినా అనే నోరు మెదిపెట్టడం లేదంటే మరి ప్రభుత్వం ఏ రకంగా అధికార పట్టుందో మనకు అర్థమవుతా ఉన్నది. కానీ గుజరాత్ తరలిపోతున్నటువంటి సంస్థని కాపాడుకోవాలా, తిరిగి రాష్ట్రంలో నిలదొక్కునే విధంగా వారికి కావాల్సినటువంటి అన్ని వనరులు అన్ని కూడా పర్మిషన్లు కానీ అన్ని కూడా కేటాయించి వారికి అందరూ కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నిన్ను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉన్నది. ఈరోజు చూసినట్టయితే మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతసేపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కౌలలో పనిచేస్తూ ఉన్నదని చెప్తారు. గతంలో కూడా చెప్పినారు. మీరు నిజంగానే మరి మీరు ఒకవైపేమో గతంలో బీజేపీతోని ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి సరైన అభివృద్ధి జరగలే అంటారు. ఇప్పుడేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. గతం నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పనిచేస్తారని చెప్తారు. అంటే అభ్యర్థులను ప్రకటించకుండా మరి కాలాపన చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని. మా పార్టీ సంగతి మా పార్టీ మేము చూసుకుంటాం. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ పార్టీ మా అధినేత తీసుకుంటారు, చర్చించి తీసుకుంటా ఉంటారు. దాని యొక్క కార్యక్రమాలు జరుగుతుంది, దాని కార్యాచరణ నడుస్తూ ఉంది. మీకెందుకంత తొందర అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు మా అభ్యర్థులను ప్రకటిస్తలేరని చెప్పేసి అంటా ఉన్నారు. మేము బీజేపీ కలిసి పోటీ చేస్తామంటా ఉన్నారు.
ఒక్కసారి 2018 ఎన్నికలు 2019 ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే ఈ కరీంనగర్ నిజామాబాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద పెద్ద నాయకులే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ రోజు బీజేపీ పార్టీ గెలుపున కృషి చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు దానికి సమాధానం లేదు. ఏదో ముందుకు ఏదో చెప్పనీకి ఏదో దృష్టి మళ్లించి చేసే ప్రయత్నాలు చేస్తారు తప్ప మరి ఏది కూడా పార్టీ పరంగా ఏదో నిందను పోయాలి తప్ప నింద మోపాలని పోవాలి తప్ప ఇలాంటి ఆధారం లేకుండా ఈ రకం ఆరోపణలు అది కూడా ఎవరు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చేస్తున్న సంగతి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది దేశవ్యాప్తంగా? మొన్న కూడా దేశవ్యాప్తంగా పట్టుమని 50 సీట్లు కూడా అంటే అపోజిషన్ హోదా కూడా లేదు. ఇప్పుడు ఆ సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. ఉన్న సీట్లు పోతే అన్ని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉన్నది. కాబట్టి దాన్ని తప్పుపించుకోనికి మరి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ మరి ఏదో రకంగా బీజేపీ ఎంపీ సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత 6 గ్యారంటీల పైన వారు అనేక అబద్ధ ప్రచారాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చారాన ఖర్చు చేస్తే బారాన ప్రచారం చేస్తున్నారు. వారు 6 గ్యారంటీలు అమలు అయిపోతా ఉన్నాయి, ఇంకొక అమలు అవుతుంది. ఈరోజు కూడా మీటింగ్ పెట్టేసి గృహ అయిపోయింది, మహిళలకు 2,500 రూపాయలు 5,000 ఇచ్చేస్తున్నాం గృహలక్ష్మి కింద అని చెప్పేసి, లేకపోతే మహాలక్ష్మి కింద అని చెప్పి ఏదో స్కీమ్ పేరు చెప్పి దాన్ని తప్పుడు ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ప్రజాపాలనలో అనేక దరఖాస్తులు తీసుకున్నారు. మీరు ఎక్కడ పోయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోయాల్సిన మేమే అన్ని కూడా వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పినారు. ఈరోజు గృహజ్యోతికి తప్పని తిప్పాలని చెప్పేసి అన్ని పేపర్లో వస్తూ ఉన్నది. ఈరోజు ఈ రకంగా పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు పెట్టినా వారు మళ్ళీ కార్యాలయ చుట్టూ తిరిగి మహిళలు పురుషులు అందరూ కూడా కార్యాలయ చుట్టూ తిరిగి మళ్ళీ తమ దరఖాస్తులు చేయాలని చెప్పి వారి దరఖాస్తు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క పరిస్థితి, ప్రజాపాలన యొక్క దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాళ్ళు ఎంతమందికి ఈ స్కీమ్స్ అమలు అయినాయి? ఇంకే 5 రోజులైతే 100 రోజులు పూర్తి. మీ ఓరు పెట్టిన డెడ్ లైన్ కాదు, కాంగ్రెస్ పార్టీయే వారు పెట్టుకునే డెడ్ లైనే 100 రోజుల్లో మేము అమలు చేస్తాం మా హామీలని చెప్పినారు. చాలా హామీలు వారన్నీ కూడా నిర్వీర్యం చేసి వారంటిని కూడా అమలు చేస్తామని చెప్పి అబద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఈ 100 రోజులు పూర్తయిన తర్వాత మీరు శ్వేతపత్రాల పైన చాలా మీకు మోజు ఉన్నది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. గత ప్రభుత్వం పైన శ్వేతపత్రాలు కాదు, మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం చేసే పనితీరును గత 100 రోజుల మీరిచ్చిన హామీల ప్రకారం ఎంతవరకు నెరవేర్చారు, ప్రజలకు ఎంతమందికి చేరుకున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులకు ఇవ్వాల్సినది, ఇవన్నిటిపైన కూడా ఈ 5 రోజులు పూర్తి కాగానే మీరిచ్చిన హామీల పైన శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు డిసెంబర్ 9వ తారీఖున చెప్పినారు 2 లక్షల రుణమాఫీ, లేని రుణమాఫీ తెచ్చుకోమని చెప్పినారు. దానిపైన ఊసేలేదు. మీరు ఎవరు కూడా రైతు బంధు గురించి ఇబ్బంది పడొద్దు, రైతు భరోసా రాగానే ఇస్తామని చెప్పినారు 15,000. రైతు భరోసా ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. 2 ఎకరాలకి చేసేసి 3 ఎకరాలకు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పెన్షన్ 2,000 పెన్షన్ తక్షణం 4,000 చేస్తామని చెప్పినారు. ఉన్న పెన్షన్ల పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలకు పెన్షనర్స్ అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు 200 యూనిట్ల యొక్క గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ అని చెప్పినారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్ల పైన పడిగాలు కాలుస్తున్నారు, కార్యాలయ చుట్టూ పడిగాలు కాలుస్తున్నారు, కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి అనేక జాబ్స్ పైన క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినారు. దానిపైన మాట్లాడే రాదుడే లేడు. కాబట్టి ఈ రకమైన పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఇంకా అందుకు విరుద్ధంగా మరి ఇంత ఘోరమైన అవమానం మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి ఎంతో పరిణితి చెందిన నాయకుడు వారికి సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలోనే అవమానం జరిగితే ఇప్పటి వారికి కూడా దానిపైన వివరణ ఇచ్చే నాదుడే లేడు, నాయకుడే లేడు. క్లియర్గా కింద కూర్చోబెడితే దానిపైన క్షమాపణ చెప్పడమా, తప్పు జరిగింది చెప్పడమా చెప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు
మరి ఆ పక్కకున్న మంత్రులతో భయపడుతున్నాడా, లేకపోతే మరి తెలిసి కూడా తెలియని వ్యవహరిస్తున్నాడా? దీనిపైన ఇంతవరకు కూడా మరి సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు లేదు. దీన్ని ఎవరు అడుగుతున్నారు? ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అనేక వేదికల ద్వారా, అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మరియు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జరిగిన అవమానాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. దీనిపైన సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు? మీ పక్కకున్న ఆ ఒక మానవ బాంబులతోని భయపడుతున్నారా మీ పదిపోతుందని చెప్పి? ఇలాంటి అవమానాన్ని సహిస్తున్నా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన సమాధానం క్లారిటీ కావాలని కోరుతా ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా పరిపాలన మరి అస్తవ్యస్తంగా, మరి మాకు నిజంగా కూడా ఇలాంటి తొందర లేదు, కానీ మీరిచ్చినటువంటి టైం డెడ్ లైన్ని మీకు గుర్తు చేస్తాం తప్ప ఇంకోటి లేదు. మీరు మాట్లాడే మాటలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ అనుమానాలు మేము నివృత్తి చేయాల్సిన అవసరం వస్తున్నది ఈరోజు. కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా గేట్లు తెరిచాల్సింది అక్కడ కాదు, గేట్లు ముయ్యాలి. పోయి తొందరగా మేడిగడ్డకి రిపేర్ చేసి గేట్లు మూసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. ఒక రైతు అయితే మాట్లాడి ఏడుస్తాడు, తన ఒక వరి మొత్తం కాలుస్తూ ఉన్నాడు. అలాంటి వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వరికి, సాగుకి, తావుకి నీరు అందించాల్సినటువంటి బాధ్యత తీసుకోండి. దానిపైన ప్రణాళిక రూపొందించుకొని పరిపాలనపైన దృష్టి కేంద్రీకరించండి. ఎంతసేపు రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం మానండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి స్పష్టంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తమ భాష మార్చుకోవాలా, తమకు వ్యవహార శైలి మార్చుకోవాలా, ఈ అరచకవాదాన్ని మానుకోవాలా, ఈ అజ్ఞానులైన మాటలు మానుకోవాలా, ఈ ఫ్యాసిస్ట్ మాటలు మానుకోవాలా. బాధ్యత గల పదవిలో ఉన్నారు, బాధ్యతగా వ్యవహరించాలా, ప్రజల అవసరాలను తీర్చాలా. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారి ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు 5 రోజుల్లో 100 రోజులు పూర్తిగా వస్తా ఉన్నది. మీ డెడ్ లైన్ మీరు పెట్టుకున్నారు. 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు 6 హామీలు, దాంట్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. 13 దగ్గర హామీలు, 6 గ్యారంటీస్, 13 మరి 13 హామీలు దగ్గర. కాబట్టి వీటన్నిటిపైన కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, దాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంలో పదవులుండి దానికి గౌరవం తెచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజం సాంప్రదాయాన్ని కలుషితం చేసే ప్రయత్నం మానండి అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ, మరి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ గేట్లు తెరిస్తే మేము గొర్రెల మందలకు వస్తానికి రెడీ ఉంటాం. చాలా అంటే చాలా మరి బాధాకరమైన విషయం ఇది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మీరే గతంలో మరి పార్టీలు మారితే రాళ్ళతో కొట్టమని చెప్పినారు మీరే మళ్ళీ మీ మాట మీరే మార్చుకొని ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కేసీఆర్ గారి పైన తెలంగాణ సమాజానికి ఉన్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంది, మా ఎమ్మెల్యేలకు ఉన్నది. తప్పకుండా వారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ కూడా సమిష్టిగా పటిష్టంగా ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దయచేసి మీరు భాష మార్చుకోండి అని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.